ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు దేవుని పిల్లలకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరొకమారు ఈ యొక్క దినాన మీతో దేవుని యొక్క వాక్య పరిచర్య జరిగించడానికి కృప చూపించిన దేవుణ్ణి స్తుతిస్తూ మీ అందరికీ క్రీస్తు పేరట శుభవందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుడు గడిచిన కాలమంతా తన కృపలో తన దయలో ప్రభు మనల్ని కాపాడారు. మీ కొరకు మేము అనుదినం మా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునిచున్నాం. మీరు కూడా మా కోసం మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునిచున్నారని, ఈ పరిచర్య కోసం మీరు ప్రార్థన చేస్తున్నారని మేము కూడా నమ్ముచు మిమ్మల్ని బట్టి ప్రభును స్తుతిస్తూ ప్రార్థించుచున్న వారందరికీ ప్రత్యేక శుభాలు తెలియజేస్తున్నాం. మంచిది. దేవుడు ఈ యొక్క దినాన్న మీ కొరకు అందించే సందేశాన్ని దైవ ఆత్మ నడిపింపు సహాయంతో మీకోసం సమయమును బట్టి అందిస్తాము. ప్రార్థనాపూర్వకముగింటూ దైవ దీవెన పొందాలని మనవి చేస్తున్నాను. ప్రస్తుతానికి సమాజంలో చూస్తున్న చాలా భయంకరమైన అరాచకాలు, భయంకరమైన ఘోరాలు, ప్రకృతి వైపరీత్యాలు, మనుషులు లక్షలాది మందిగా చనిపోతున్న భయంకరమైన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి వాటన్నిటిని చూస్తూ ఉండంటే చాలామందికి చాలా అనుమానాలు వస్తున్నాయి. ఏంటంటే, అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా? దేవుడు అనేవాడు ఉంటే మనుషుల మీదకి ఎందుకు ఇలాంటి వరదలు, ఎందుకు ఇలాంటి యుద్ధాలు, ఎందుకు ఇలాంటి భయంకరమైన పరిస్థితుల చేత మానవుడు చితికిపోతున్నాడు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కొంతమంది అయితే ఏదో లోకంలో పాపం పెరిగిపోయింది, అందుకని ఇలా జరిగిపోతుంది అని సాదాగా అనేసి మౌనంగా ఉండిపోయేవారు కూడా చాలామంది ఉన్నారండి. కానీ ఒక మాట మీకు ఈ యొక్క ఉదయమున ప్రభు బోధించాలని ఆశపడుతూ ఉన్నారు. కొన్ని వందల సంవత్సరాల క్రితమే భూమి యొక్క నిర్మాణం గురించి, సృష్టి ప్రారంభం గురించి, మానవుని యొక్క నిర్మాణం గురించి తెలియజేసిన శ్రేష్టమైన బైబిల్ గ్రంథమే ప్రకృతిలో జరుగుతున్న ప్రతి కార్యాన్ని గురించి కూడా కొన్ని వందల సంవత్సరాల క్రితమే తెలియజేసినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో ఇలాంటివన్నీ కూడా ఆఖరి దినాలలో, అనగా యేసు ప్రభువారు మరలా భూలోకానికి వచ్చే దినాలలో జరుగుతాయి అని యేసు ప్రభు ఆల్రెడీ ఎప్పుడో చెప్పి ఉన్నారు. ఆ సందర్భాన్ని మీకు చూపిస్తాను. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో కొన్ని వచనాలు మీకు జ్ఞాపకం చేస్తాను. 3వ వచనం చదివితే, ఆయన ఒలీవల కొండ మీద కూర్చొని ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు వచ్చి ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగ సమాప్తికిని సూచనలేంటి అని మాతో చెప్పు అని అడిగారు. ఈ ప్రశ్నలో మనకు కొన్ని సమాధానాలు దొరుకుతున్నాయి. ఏంటంటే, యేసు ప్రభు రాకడ ముందు జరిగే సందర్భాలు ఏంటో తెలుస్తున్నాయి. రెండోది, యేసు ప్రభు తప్పకుండా వస్తారని ఒక సత్యం తెలుస్తుంది. మూడవది, యేసు ప్రభు చెప్పిన ఏ మాట నిరర్ధకము కాదు అని తెలియగలుగుతుంది. చూద్దాం యేసు ప్రభు ఏం చెప్పారో, ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్ ఏంటి, యేసు ప్రభు చెప్పిన మాటలకి జరుగుతున్న సందర్భానికి దగ్గర పోలుకుందో లేదో వాక్యం నుంచి మనం నేర్చుకోవాలని ప్రభు ఆశపడుతూ ఈ సమయాన్ని, ఈ మాటలు మీ ముందు జ్ఞాపకంలోకి తీసుకొచ్చారు. ఎందుకంటే దేవుడు లేకపోతే సృష్టిలో ఏది జరగదండి. దేవుని యొక్క నిర్ణయము చెప్పునే, దేవుని యొక్క నడిపింపు చెప్పునే, దేవుని యొక్క ప్రణాళిక చెప్పిన సృష్టిలో ఏది జరిగినా ఆయన తలంపులలోనే జరుగుతుంది అనే సత్యాన్ని ప్రతి మానవుడు తప్పకుండా ఒప్పుకోవలసిందే. ఎందుకంటే ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నా ఇంటిలో జరిగే ప్రతి కార్యక్రమం ఇంచుమించుగా అన్నీ నా ఆధ్వర్యంలో జరుగుతాయి. నా పర్మిషన్ లేకుండా, నా యొక్క నడిపింపు లేకుండా ఏది జరగదుగా. మరి సృష్టి ఎవరిది? దేవుడిది, యేసుక్రీస్తుది. సృష్టిని చేసిన వారు ఎవరో? ఆయనే. దీనికి నాయకుడు ఎవరో? ఆయనే. కాబట్టి దీనిలో జరిగే ప్రతి విషయం కూడా
దైవ నిర్ణయము, దైవ సంకల్పం లేకుండా జరగదు అన్న సత్యాన్ని మానవుడు ప్రతి ఒక్కరూ కూడా గుర్తెరగవలసిన అవసరత ఉంది. ఈ సత్యాన్ని గ్రహించలేక చాలామంది లోకంలో చాలా ఈజీగా ఈ కష్టం అయిపోయిన తర్వాత మరల ఇంకోటి వస్తుంది, కొన్ని వందల సంవత్సరాల క్రితం అంట, కొన్ని 50 సంవత్సరాల క్రితం అంట, 1950 అంట, 1860 అంట, ఇలాగే వచ్చిందంట అంట అనుకుంటున్నారు. కానీ ఒక సత్యాన్ని గమనించండి, ఇది వరకు వచ్చిన అనేక రకమైన దుష్పరిమాణాలన్నీ కూడా చాలా గ్యాప్ ఉండేవి. ఒక సంవత్సరం ఒక ఏదైనా భయంకరమైన పరిస్థితి సమాజంలో కలిగితే అలనాడు వచ్చింది కలరా వ్యాధి. మళ్ళీ ఎన్ని సంవత్సరాల తర్వాత అలాంటి సిచ్యువేషన్స్ని ప్రజలు రుచి చూచారు గమనించండి నా దేవుని పిల్లారా. కానీ ఇప్పుడు రోజుల్లో అయితే వెనువెంటనే ఇదిగో రోజు మారంగానే రైలు ప్రమాదం, మరో రోజు మారంగానే హెలికాప్టర్ కూలిపోయింది, మరొక రోజు తెల్లవారంగానే వార్తలు ఓపెన్ చేస్తే 5 పొడుచుకుని చంపేసుకున్నారు, మరలా తర్వాత రోజు వార్తలు ఓపెన్ చేస్తే భీకర యుద్ధం జరుగుతుంది. చూసారా, అంటే టైం గ్యాప్ లేదు, దగ్గరగా జరిగిపోతున్న పరిస్థితులన్నీ. కారణం ఏంటి? ఇప్పుడు బైబిల్లో ప్రభువు చెప్పారు, నా రాకడకు ముందు ఇవన్నీ జరుగుతాయన్నారు. ఏం జరుగుతాయన్నారు ప్రభు? 4వ వచనం చదివితే గనక, యేసు వారితో ఇట్లనెను, ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసము చేసేదరు. మొదటి మాట, దేవుని పేరట మోసాలు జరుగుతాయి. విన్నారు కదా, ఏ దేవుని పేరట? యేసుక్రీస్తు దేవుని పేరట. అంటే సమాజంలో దేవుని పేరట చాలా మోసాలు జరుగుతున్నాయి. కానీ క్రైస్తవ్యంలోకి వచ్చేటప్పటికి ఒక మాటలో చెప్పాలంటే కొంచెం గలిబిలి ఎక్కువ ఉంది. అంటే చాలా మతాల్లో జరుగుతున్న మోసాలు దేవుణ్ణి అడ్డం పెట్టుకుని చేస్తున్నారు. కానీ క్రైస్తవంలోకి వచ్చేటప్పటికి నేనే హీరోని, నాదే కరెక్టు, నేనే దేవుణ్ణి, నా బోధే సత్యము, నేను చెప్పేది మీరు వినాలి, నేను చెప్పేదానికే ప్రపంచమంతా ఉభయ అవ్వాలి, లోకమంతా ఉభయ అవ్వాలి, అందరు పాస్టర్ స్థల వంచాలని నేనే 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 అన్నది ఎక్కువ కనబడుతూ ఉంది. నా దేవుని పిల్లలు గమనించండి, క్రీస్తు అన్నది అసలు మతమే కాదు. యేసుక్రీస్తు లోకానికి వచ్చి మతాన్ని స్థాపించాల, ఒక వర్గాన్ని స్థాపించాల, ఒక జాతిని స్థాపించాల, ఒక సంస్థని అంతకంటే స్థాపించాల. ఎందుకంటే అవే గనక ప్రభు స్థాపించనుంటే ఇప్పుడు ఆయన యొక్క మతము చాలా వేరే మార్గాల్లో చాలా విస్తరించేది. ఆయన ఏం బోధించారు? ప్రజలకి ప్రేమను బోధించారు. ఏం చూపించారు? ప్రేమ మార్గాన్ని చూపించారు, పరలోకానికి మార్గం చూపించారు. అందుకనే దేవుని పిల్లలైన వారందరూ క్రైస్తవ్యం గురించి మాట్లాడేటప్పుడు ఇది మతము కాదు, మార్గము అని సంబోధిస్తారు. మంచిది. ఈ యొక్క మార్గములో ఈ క్రీస్తు పేరట ఏం జరుగుతుంది? ఎక్కడ చూసినా మోసాలేగా. చాలామంది జీవితాల్లో సంఘాలు కొట్టుకుంటున్న పరిస్థితులు, సేవకులు కొట్టుకుంటున్న పరిస్థితులు, విశ్వాసులు కొట్టుకుంటున్న పరిస్థితులు. ఎందుకని? కొన్ని చోట్ల ఆస్తుల కోసం, కొన్ని చోట్లేమో కుల వర్గాలు, కొన్ని చోట్లేమో హెచ్చు తగ్గులు, కొన్ని చోట్లేమో బోధపరంగా రకరకాల భేదాలు. ఏదేమైనా కానీ మొత్తానికి నేనే నాదే అన్న పోరాటం ఎక్కువ జరుగుతుంది. దీన్ని బట్టి నా ప్రభు చెప్తున్నమాట, మరి ఏది కరెక్ట్ మీరు చెప్పండి దైవజన్ అంటే, ప్రభు సమయం ఇస్తే తప్పకుండా ప్రభు యొక్క నడిపింపుని బట్టి మాట్లాడతాను. కానీ ఇక్కడ నేర్చుకోవాల్సిన ఒక సత్యం, ఎరగవలసిన సత్యం ఏంటంటే, ఇవన్నీ కూడా కడవరి కాలంలో జరుగుతాయి, అంత్య దినాలలో జరుగుతాయి అని ప్రభు ముందుగానే చెప్పారు. వింటున్నారు కదండి. ఇదిగో మాది పెద్ద మందిరం కాబట్టి ఇక్కడ దేవుడు ఉంటాడు, మాది చిన్న మందిరం కాబట్టి ఇక్కడ దేవుడు ఉంటాడు, మాది చాలా వేలాది మంది ప్రజలకు ఆహారం పెడుతున్న మందిరం కాబట్టి ఇక్కడ దేవుడు ఉంటాడు, మాది పేద మందిరం కాబట్టి ఇక్కడ దేవుడు ఉంటాడు. ఇలాగా రకరకాల వర్గాలతోటి బోధలతోటి విశ్వాసులు సహితం గలిబిలి చేసే బోధలు ఎక్కువైపోయినాయి. దీన్ని బట్టి విశ్వాసులు ఏమైపోతున్నారు? మోసపోతున్నారు. అసలైన సత్య సువార్త ఏంటి? యేసు ప్రభు మానవుల కొరకు లోకానికి వచ్చి మానవుల యొక్క పాపముల కోసం రక్తము కార్చి ప్రాణము పెట్టి తిరిగి లేచి
ఇదిగో మనకు ఒక గొప్ప పరలోకానికి మార్గాన్ని చూపించిన దేవుడు. ఇదే ఒక సువార్త. ఈ సువార్తలో రకరకాల భాగాలు ఎక్కువైపోయి విశ్వాసులను భ్రష్టత్వంలోకి నడిపించి రకరకాల సిద్ధాంతాలు తీసుకొచ్చి రకరకాల వల్లింపులు తీసుకొచ్చి వారు సొంత జ్ఞానాన్ని మిడిమిడి జ్ఞానాన్ని ఉపయోగించి ఆత్మజ్ఞానాన్ని దూరం చేసుకొని విశ్వాసుల్ని మోసం చేస్తుంటే చాలామంది మోసపోతున్నారు. ఏర్పరచబడిన వారు సహితం మోసపోతున్నారు. పరిశుద్ధాత్మను పొందిన వారు మోసపోతున్నారు. ఆత్మ వరాలు కలిగిన వారు మోసపోతున్నారు. అభిషేకం కలిగిన వారు మోసపోతున్నారు. చివరికి ఎంతోమంది దైవజనులు కూడా పాపం మోసపోతున్నారండి. గుర్తుపెట్టుకోండి, దీని అంతటికి గుర్తు ఏంటంటే యేసు ప్రభు త్వరలో తిరిగి రాబోతున్నారు. ఇంకా ప్రభు ఏం చెప్పారు తెలుసా? అక్కడ పరిశుద్ధ గ్రంథంలో కింద వచనాలు చదివితే 6వ వచనం, మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనుడి. ఇవన్నీ జరగవలసినవి కానీ అంతము వెంటనే రాదు. జనము మీదకి జనమును, రాజ్యము మీదకి రాజ్యమును లేచును. రెండో మాట ప్రభువు చెప్తున్నారు, దైవ సంబంధమైన విభేదాలు కలగటమే కాకుండా యుద్ధాలు జరుగుతాయంటండి. వింటున్నారు కదా, యుద్ధాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఏం జరుగుతుంది ప్రస్తుతానికి సిచ్యువేషన్స్? ఇజ్రాయేలు ఇదిగో ఇవన్నీ కూడా యుద్ధాలతో మునిగిపోయినాయి కదా. వార్తలు ఓపెన్ చేస్తుంటే ఇదిగో 100 మంది చనిపోయారు, 10 సంఖ్యలో చనిపోయారు, దేశంలో కాపాడే నాయకులు చనిపోయారు, ఎవరికి దక్కని చిక్కని వ్యక్తులు చనిపోయారు అని ఇలాంటి వార్తలు వింటూ ఉండంటే భయం వేస్తుంది. ఎప్పుడు మొదలైంది? కొన్ని సంవత్సరాల నుంచి గాజా దగ్గర నుంచి మొదలైన యుద్ధం ఈ రోజు కాకుండా క్రమేపీ అది అంటుకుంటూనే ఉంది. ఇదిగో కొంతమంది జ్ఞానయుక్తమైన మనుషులు ఏం చెప్తున్నారంటే ఈ యుద్ధం ఇలాగే ఎక్కువైపోతే 3వ ప్రపంచ యుద్ధం వచ్చేసినా ఆశ్చర్యపడక్కర్లేదు అన్నారు. దీన్ని బట్టి మనుషుల జీవితాల్లో ఏమొచ్చేసినప్పుడు మనం చదువుకున్న కరువు, ఎక్కడ చూసినా రేట్లు పెరిగిపోయినాయి. ఎందుకు పెరిగిపోయినాయి? దేశాలకు మీద యుద్ధాలు వచ్చి రాజ్యాలు కొట్టుకోవటం. నీ మతం గొప్ప, నా మతం గొప్ప, ఇదిగో నీ వర్గం నా వర్గం, నా జాతి నీ జాతి, నీ కులం వేరు నా కులం వేరు, నీ ప్రాంతం వేరు నా ప్రాంతం వేరు, నీ దేశం వేరు నా దేశం వేరు అని రకరకాల యుద్ధాల చేత ప్రజల జీవితంలో భేదాలు ఎక్కువైపోయి ప్రభు అన్నారు తెలుసా, ఎలాంటి వార్తలు మీరు చెవిలో పడుతున్నా కలవరపడకండి, కంగారు పడకండి. ఎందుకంటే నా రాకడకు ముందు ఇవన్నీ జరుగుతాయి. నా దేవుని పిల్లలారా, నా రాకడ అతి సమీపంగా ఉంది కాబట్టి వెళతానని చెప్పానన్నా నేను వెళ్ళాను, వస్తానని చెప్పిన రీతిగా మరలా వస్తాను. కాబట్టి దేవుని పిల్లలైన మీరు అందరూ కూడా ఇలాంటి వార్తలు వింటున్నప్పుడు ఏమి కలవరం తెచ్చుకోకండి అంటున్నాడు. అవును, సమాజంలో ఏ ఊరిలోకి వెళ్ళినా పోటాపోటీ యుద్ధాలు ఎక్కువైపోయినాయి, పార్టీల మధ్య గొడవలు ఎక్కువైపోయినాయి. దీనికి గుర్తు యేసు ప్రభు మరలా త్వరగా రాబోతున్నారు. ఇంకేం జరుగుతుందో తెలుసా? మొదటిది దైవ సంబంధమైన విభేదాలు, రెండోది రాజ్యాలు దేశాల సంబంధమైన విభేదాలు, మూడో మాట అక్కడ ప్రభు అంటున్నారు 8వ వచనములో, అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును, ఇవన్నీ వేదనలకు ప్రారంభము. మూడో సత్యం ఏంటంటే సృష్టిపరమైన నాశనం కలుగుతుంది. ఎక్కడ చూసిన ప్రస్తుతానికి ఇప్పుడు చైనా అంతా కూడా మొత్తం ఇంచుమించుగా తుడిచిపెట్టుకుపోయే పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది. వార్తల్లో చూస్తామంటే కొన్ని 100 కోట్ల నష్టం వచ్చింది. చైనా గురించి వార్తలు చూస్తూ ఉన్నంటే చైనా ఇంతటితోటి ముగింపులోకి వెళ్ళిపోతుందేమో అనుకుంటున్నా అని వార్తలు వచ్చేస్తున్నాయి. ఇదిగో నా దేవుని పిల్లలారా, ఇంకా చైనాలో ఆ యొక్క నాయకుల అధికారులు కూడా ఆ అధికారులకు విచిత్రమైన శిక్షలు వేస్తున్నారని వార్తల్లో చూస్తున్నాం. వింటున్నారు కదా, కరువులు, భూకంపాలు, సృష్టి మీద భయంకరమైన ప్రళయాలు. అయ్యో మా ప్రాంతానికి వరద రాదు, మా ప్రాంతానికి ఏ తుఫాను రాదు, మేము చాలా టెక్నాలజీ విషయంలో ఉన్నతంగా ఎదిగిన వారం, మా చుట్టూ చాలా పెద్ద గోడ కట్టేసుకున్నాం, మేము పునాదులు చాలా లోతుల్లోకి వేసాము అని ఎన్ని బడే మాటలు చెప్పిన తెవల్లో. ఎందుకు తెలుసా? దేవుడు పర్మిషన్ ఇస్తే ఏదైనా తుడిచిపెట్టుకోవాల్సిందే. అంటే నా ప్రభువు చెప్తున్నాడు ఆ దేశం ఈ దేశము, ఆ ప్రాంతం ఈ ప్రాంతం అని కాదు, కానీ ఇవన్నీ జరగడానికి అల్టిమేట్గా మనం గుర్తెరగాల్సిన సత్యం ఏంటంటే యేసు ప్రభు త్వరగా రాబోతున్నారు.
ఇదిగో భూకంపాలు కలుగుతున్నాయి, పంటలు ఎండిపోతున్నాయి, కరువు వచ్చేస్తుంది. కష్టంతో, చాలా ప్రయాసతోటి, వేదనతోటి అప్పులు చేసి రైతులు ఆ పొలాల్లో తిరిగి 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 ఇదిగో ఎంతో ప్రయాసపడితే ఇంకో కొన్ని వారాల్లో పంట చేతికి వస్తుందంటే పంటలన్నీ నీటి మునిగిపోతున్నాయిగా. ప్రభుత్వం వారు ఇదిగో వారు కష్టపడిన దానికి సరైన సొమ్ము వారి చేతుల్లో లేక వారు ఇబ్బందుల పాలైపోతున్నారుక. అన్ని రీతులుగా పేదరికం పెరిగిపోతూ ఉంది. కరువు లేని చోటు లేదు. అన్నం పెడతా ఉండంటే ఒక చోట మనం ఒక టేబుల్ వేసి ఇదిగో పరుగులు పెట్టుకుని వచ్చేస్తున్నారు జనాలు, వందల మందికి, వేలాది మందికి. ఎందుకు కారణం? కరువుతో ఉన్నారు చాలామంది. సమృద్ధి లేదండి. కొంతమంది ఇంట్లో సమృద్ధి లేదండి, కొంతమంది జీవితాల్లో సమృద్ధి లేదండి. ఆహారం తెలియని స్థితిలో ఉన్నారండి. ఒక పూట తింటే మరొక పూట నాకు అన్నం దొరుకుతుందో దొరకదా అన్న భయంకరమైన సిచ్యువేషన్స్లో ప్రజలు ఉన్నారు. కారణం ఏంటి? ప్రభువు చెప్తున్నాడు, యేసు ప్రభు రాకడ ముందు ఇవన్నీ జరగబోతున్నాయి. తర్వాత ఇంకా ప్రభు ఏమన్నారు తెలుసా? 9వ వచనం చదివితే, అప్పుడు జనులు మిమ్మను శ్రమల పాలు చేసి చంపెదరు, మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుదురు. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతురు. నా ప్రభువు చెప్తున్నారు 4వ మాట, దేవుని నమ్ముకున్న వారందరూ అంటండి ద్వేషింపబడతారు. అవును కదా. ఇది వరకు అయ్యా నువ్వు యేసు ప్రభు మందిరానికి వెళ్తున్నావా, ఎల్లు వందనం. నువ్వు పలానా మందిరానికి వెళ్తున్నావా, ఎల్లు వందనం. నువ్వు ఆ గుడికి వెళ్తున్నావా, వెళ్ళు వందనం. నువ్వు మసీదుకి వెళ్తున్నావా, వెళ్ళయ్యా మంచిది అని ఎవరి భక్తి వాళ్ళది, ఎవరి జీవితం వాళ్ళది, ఎవరి విశ్వాసం వాళ్ళది. ఎవరు నమ్ముకున్నా ఎవరు కూడా అడ్డు పెట్టేవారు కాదు, ఎవరు ఇబ్బంది పెట్టేవారు కాదు. కానీ నేటి దినాల్లో చూడండి, యేసు ప్రభు బైబిల్ అంటే, యేసు ప్రభు అంటే కొంతమందికి రోషం వచ్చేస్తుంది, తట్టుకోలేకపోతున్నారు. అసూయ పెరిగిపోతుంది, క్రైస్తవులు పెరిగిపోతున్నారు, పాటలు పాడేవాళ్ళు పెరిగిపోతున్నారు, బైబిల్ పట్టుకునే వాళ్ళు పెరిగిపోతున్నారు. యేసు ప్రభు యేసు ప్రభు యేసు ప్రభు యేసు ప్రభు నామం ఎక్కడికి వెళ్ళినా ఏ విధిలోకి వినబడుతుందని చెప్పి సహించుకోలేని వ్యక్తులు ఎక్కువైపోయారు. కారణం ఏంటంటే చాలామంది ఏమనుకుంటారు, దేవుడు కోపం రావట్లేదు, అందుకే క్రైస్తవులు ఎంతమంది బాధలు పెడుతున్నా, గుళ్ళు కట్టొద్దన్నా, మందిరాలు కూలగొట్టేస్తున్నా, క్రైస్తవులకు ఉన్న వారిని చిత్రహింసలో పెడుతున్నా, యేసు ప్రభు ఏం చేయట్లేదు, వాళ్ళతో ఏమీ మాట్లాడతలేదు, అసలు యేసు ప్రభు ఉంటేనే కదా, అసలు ఆయన దేవుడైతేనే కదా పట్టించుకోవడానికి అనుకునే వాళ్ళు కూడా లేకపోలేదండి. అంత ఈజీగా లెక్కేయకండి దేవుణ్ణి. నీవు అనుకున్నంతగా, నేను అనుకున్నంతగా ఏదో ఆడు చిన్న తప్పు చేశాడని, పొరపాటు చేశాడని వెంటనే ఆయన ఖడ్గాన్ని చూపించేసి, రోషాన్ని చూపించేసి, ఆయన కోపను చూపించేసి, ఆడు కాలోసి ఎరగదీసేసి అంత చీప్ మైండ్, తక్కువ మైండ్ కాదు దేవుంది. ఆయన ప్రేమ కలిగిన వాడండి, శాంత గుణం కలిగిన వాడండి. ఒక వ్యక్తికి ఎన్ని అవకాశాలు ఇవ్వాలో, ఎంత అవకాశం ఇవ్వాలో, ఎంత దూరం ప్రేమ చూపించాలో అన్ని అవకాశాలు ఇచ్చి, అంత ప్రేమను చూపించి అంతగా తన వైపు తిప్పుకోవడానికి దేవుడు దారులు తెరుస్తూనే ఉంటాడు. అతను ముందు ఏదో ఒక సూచనలు చూపిస్తూనే ఉంటాడు. ఇదిగో ఎట్టికలకి ఎన్ని చేసినా మారకపోతే దేవుడు చేతులేస్తాడో, తర్వాత తన జీవితంలో ఏం జరుగుతుందో మనం చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడాలి. అది ప్రక్కన పెడితే వీటి గురించి ప్రభు అంటున్నారు, ఇలాంటి వారిని చూసి మీరు ఏం కంగారు పడకండి, నేను వచ్చే టైంలో ఇదే జరుగుతుంది. మిమ్మల్ని ద్వేషిస్తూ ఉంటారు. ఏంటి అప్పుడే బైబిల్ పట్టేసుకున్నావా? నువ్వు కూడా గుడికి వెళ్ళిపోతున్నావా? నువ్వు కూడా దిగిపోయావా మతంలో? నీకు కూడా అంటించేశారా? నీవు కూడా ఆ బైబిల్ పట్టుకుని హల్లెలూయా చెప్తాం ప్రారంభించావా అని చెప్పి నీ బంధువులే నిన్ను వెక్కిరిస్తారు, నీ స్నేహితులే వెక్కిరిస్తారు, నీ యొక్క సొంత ఇదిగో తోబుట్టులు ఎక్కిరిస్తారు, నీ వీధిలో వారు ఎక్కిరిస్తారు, నీతో కలిసి స్నేహం చేసిన వాళ్ళు ఎక్కిరిస్తారు. సహోదరుడ సహోదరి, ఈ రోజున ఇదిగో యేసు ప్రభు నమ్ముకున్నందుకు నా బతుకు ఎలాగైపోయింది, యేసు ప్రభు నమ్ముకున్నందుకు నా జీవితం ఏంటి ఎలాగైపోయింది, అందరు నన్ను తక్కువ చూస్తున్నారు అనుకుంటున్నావా? ప్రభు చెప్పారు, అందరూ చూస్తారు, కంగారు పడక, కానీ పరలోకములో గొప్ప కిరీటం నీకు ఉంది. దేవుని సింహాసనం ముందు నువ్వు కూర్చొని ఇదిగో ఆనంద గానాలతో ఆరాధించే రోజులు ఉన్నాయి. దేవుని కొరకు ఇక్కడ ఎన్ని బాధలు పడుతున్నావో, ఎంతగా ద్వేషింపబడుతున్నావో, ఎంతగా అవమానించబడుతున్నావో అన్నిటికీ కూడా గొప్ప ఫలం ఉంది. కాబట్టి ఇలాంటి పరిస్థితులు మీ జీవితంలో ఉన్నందుకు సిగ్గుపడకండి, భయపడకండి, వెనకడుగు వేయకండి.
క్రీస్తు వైపు చూడండి, క్రీస్తు కొరకు జీవించండి, నా దేవుని శక్తిని చూడగలుగుతారు. చివరి మాట చెప్పి ముగిస్తాను. 12వ వచనం చదివితే గనక, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును అంటున్నారు కదండి. 5వ మాట ఏంటి తెలుసా? ప్రేమ చచ్చిపోతుంది అంటండి. అవును కదా. ఇప్పుడు ప్రేమ ఎక్కడ ఉంది? ఎక్కడ చూసినా ప్రేమ ఉంది అన్నారు కదా. ఇది వరకు ఆ ప్రేమకు సంబంధించిన ఒక గుర్తు ఉంటుంది కదా, హార్ట్ గుర్తు, అది ఎక్కడో కనపడింది. కానీ ఇప్పుడు ఎక్కడ చూస్తానంటే ఎక్కడ చూసినా ఆ బొమ్మలే కనపడుతున్నాయి. మరి ఇవన్నీ నిజమేనంటే అన్నీ దొంగ ప్రేమలే, అన్ని నకిలీ ప్రేమలు, అవసరానికి వాడుకునే ప్రేమలు, స్వార్థపూరితమైన ప్రేమలు, ఇదిగో అక్రమముతో నిండిన ప్రేమలు, అన్యాయము చేత నిండిన ప్రేమలు. నీవు వారికి అవసరం కాబట్టి నిన్ను ప్రేమిస్తారు, నీతో వాళ్ళకు పని ఉంది కాబట్టి నిన్ను ప్రేమిస్తారు. నువ్వు అమ్మవచ్చు, నాన్నవచ్చు, తమ్ముడవచ్చు, చెల్లివవచ్చు, అక్కవచ్చు, ఇదిగో మరి ఏదన్నా వచ్చేయండి, ప్రస్తుతానుకున్న రిలేషన్స్ అన్నీ కూడా దొంగ ప్రేమలే అని బైబిల్ చెప్పింది. ఏంటి సమాజంలో మారిపోయింది? కారణం ఏంటంటే యేసు ప్రభు రాకడ ముందు ఇవన్నీ జరుగుతాయి. విన్నారు కదా. అన్నదమ్ములే కొట్టేసుకుని చంపేసుకుంటున్నారు. భార్య భర్తలు ఇరువురు కొట్టుకుని చంపుకుని కోర్టుల దగ్గరికి వెళ్ళిపోయి నువ్వు నాకు వద్దంటే నువ్వు నాకు వద్దు అంటున్నారు. తల్లిదండ్రులే పిల్లలు చంపేస్తున్నారు కదా. పిల్లలు తల్లిదండ్రులు చంపేస్తున్నారు. ఏమైపోయింది? ప్రేమ చల్లారిపోయింది. ఎందుకు చల్లారిపోయింది? స్వార్థం పెరిగిపోయింది. మా అమ్మ ఏమైపోతా నాకేంటి, నా కొడుకు ఏమైతే ఏంటి, నా కూతురు ఏమైపోతుంది, నేను బాగుండాలి, నా కడుపు నిండాలి, అబ్బా నేను అలాగుండాలి ఇలాగుండాలి, ఎవడ కాడి ఇష్టానుసారమైన స్వార్థంతో నింపబడి బ్రతుకుతున్నారు. కాబట్టి ప్రేమ విషయంలో అందరూ చనిపోయారు. అందుకని ప్రభు అన్నారు, ఇలాంటి సందర్భాల్లో నాకు ప్రేమ కరువైపోయింది, నన్ను ప్రేమించేవారు లేరు, నన్ను చూచేవారు లేరు, నన్ను అర్థం చేసుకుని లేరు అనుకోకండి. యేసు ప్రభు ఒక్కరే శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నానని ఇర్మియా ప్రవక్త ద్వారా ప్రభు పలికించాడు. ఆయన ప్రేమ నిరంతరమైన ప్రేమ, ఎప్పుడూ ప్రేమించే ప్రేమ, ఎల్లవేళలుండే ప్రేమ, మోసము లేని ప్రేమ. ఆ ప్రేమలో ఉన్న మీరు ప్రేమను అలాగే కాపాడుకోండి. ప్రేమ పొందని వారు ఆ ప్రేమ దగ్గరికి రండి. కాబట్టి యేసు ప్రభు అంటున్నారు 5 సంగతులు యేసు ప్రభు రాకడ ముందు జరుగుతాయి. దైవ సంబంధమైన విభేదాలు, రెండోది ఇదిగో రాజ్య సంబంధమైన విభేదాలు, మూడోది ప్రకృతి సంబంధమైన భయంకరమైన సిచ్యువేషన్స్, నాలుగోది యేసు ప్రభు నమ్ముకున్న వారి మీద రకరకాల పన్నాగాలు, చివరి మాట మనుషుల ప్రేమ తగ్గిపోయి స్వార్థం పెరుగుతుంది. కాబట్టి ఈ మాట వినుచున్న సహోదరి, తల్లి, తండ్రి, ఒక్క మాట చెప్తున్నాను, ఇవన్నీ జరుగుతాయని బైబిల్ ముందే చెప్పిందిగా. అంటే బైబిల్లో ఉన్న ప్రతి మాట యథార్థము, బైబిల్లో ఉన్న ప్రతి మాట సత్యమైనది. ఈ బైబిల్లో ఇంకొక మాట కూడా చెప్తుంది, నీవు గనక ఈ లోకాన్ని విడవక మునుపే పాపములన్నిటినీ ఒప్పుకొని యేసుక్రీస్తు పేరట రక్షణ పొందుకొని నీ జీవితాన్ని పవిత్రంగా నిష్కలంకంగా కాపాడుకుంటూ ఒక మందిరానికి వెళుతూ వాక్యాన్ని నేర్చుకుంటూ వాక్యానికి లోబడుతూ జీవించగలిగితే ఈ లోకం విడిచిన తర్వాత నీకు పరలోకం దక్కుతుంది అని బైబిల్ చెప్పింది. ఒకవేళ యేసు ప్రభు నాకు అక్కర్లేదు, నాకు పాపమే లేదు, నేను పాపం నాలో ఉంటేవేంటి, నా జీవితం నాది, నా ఇష్టం నాది, నా స్వార్థం నాది, నా సుఖం నాది అనుకుని పాపములో తేలుతూ నీ జీవితంలో ఇంకా వయసు ఉంది, ఇంకా రోజులున్నాయి, ఇంకా ఎంజాయ్మెంట్ ఉందని ఎన్నిసార్లు ప్రభు నీతో మాట్లాడుతున్నా మారు మనసు పొందకుండా, రక్షణ పొందకుండా, ప్రభువుని విశ్వసించకుండా, ప్రభు మందిరానికి వెళ్ళకుండా నీ జీవితాన్ని గడిపితే గనక బైబిల్ చెప్తుంది ఈ 5 సిచ్యువేషన్స్లో ఏది వచ్చినా మనం వెళ్ళిపోయినా ఆశ్చర్యపడవలసిన సందేహమో లేదు. ఒకవేళ ఈ సిచ్యువేషన్స్ మన దగ్గరికి మన ప్రాణాల మీదకి రాకపోయినా, మన పోకడ త్వరగా అయిపోయినా కానీ ప్రభువు చెప్తున్నాడు, నమ్మని ప్రతి వానికి వాని క్రియలు చొప్పున జీతము ప్రభు ఇవ్వబోతున్నాడు. ఆ యేసు ప్రభు రాకడలో ప్రతి వానికి జీతం పట్టుకుని రాబోతున్నారు. నువ్వు చేసిన పాపపు క్రియలు, అన్యాయపు క్రియలు, మోసపు క్రియలు, వంకర మార్గాలు, ఇతరులకి కీడును తీసుకొచ్చిన క్రియలు, అపకారము చేసిన క్రియలు, ఇదిగో ఒక్క మాటలు నీ హృదయంలో ఉండిపోయిన ఆ పాపపు బీజాన్ని ఒప్పుకొనని ఆ భయంకరమైన పాపము యేసుక్రీస్తుని దేవుడిగా అంగీకరించని నీ హృదయ కాఠిన్యాన్ని దేవుడు చూచి తప్పక శిక్షించక మానలేరండి. అందుకే నా దేవుని చేతులకు మనం అలాగెళ్ళకుండా
ప్రేమ కలిగిన యేసే చేతుల్లోకి పరలోకాన్ని స్వాతంత్రించుకోవడానికి ఆయన ఒక్కరే యేసుక్రీస్తు, ఆయన ఒక్కరే దేవుడు, ఆయన తప్ప దేవుడు లేడు. ఆయనే మానవులను పాపము నుంచి విడిపించే దేవుడు, ఆయనే భూమిని నిర్మించిన దేవుడు. ఆయన దగ్గరికి మనం వెళ్ళాలంటే మన పాప దోష అపరాధములన్నీ ఒప్పుకొని విడిచిపెట్టి ఆయనలో జీవించాలని ఒక తీర్మానాన్ని తీసుకొని ప్రభువులోకి రండి, ప్రభు ప్రేమను పొందండి. మీరు పరలోకం చూడటమే కాదు, ఈ లోకంలో కూడా ఈ శ్రమలన్నిటి నుంచి తప్పించబడతారు, విడిపించబడతారు, ఆశీర్వదించబడతారు. లోకములో గొప్ప గొప్ప దీవెనలు పొందుతారు. మీ కన్నీరు తొడవబడుతుంది, మీ బాధలు కట్టబడతాయి. ప్రభు దగ్గర చూచుచున్నప్పుడు మీ సమస్యలను దేవుడు ఆనందంగా మారుస్తాడు. అటువంటి దయగలిగిన కృప నా దేవుడు మీ అందరికీ దయచేయునుగాక. ఆమేన్. తలలు వంచండి, కళ్ళు మూసుకునండి. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రభువా, నీకు వందనాలు. ఈ యొక్క మంచి సమయంలో నీ పిల్లల కొరకు నువ్వు అందించిన సందేశం, నువ్వు త్వరగా రాబోతున్నావు, వచ్చే సమయానికి ఏం జరుగుతుందో కొన్ని విషయాలు చెప్పారు తండ్రి. అయ్యా, నువ్వు చెప్పిన మాటలు నీ బిడ్డల కొరకు నువ్వే మాట్లాడవు గనక వారి హృదయంలో కార్యం చేసి అనేకులు రక్షించబడ్డానికి బైబిల్లో ఉన్నవన్నీ వాస్తవాలే, అవే ఇప్పుడు జరుగుతున్నాయి. కాబట్టి రాబోయే దినాల్లో కూడా ప్రపంచంలో ఇవే జరుగుతాయని వారు ఎరిగి మనోనేత్రములు తెరవబడిన వారే నీ తట్టు చూచి రక్షణ పొందుకుని నీలో సాగిపోతూ రాజ్యము కొరకు సిద్ధపడే భాగ్యమును దయచేయండి. ఈ కార్యక్రమాన్ని వీక్షించుచున్న వారిలో ఎవరెటువంటి వ్యాధులతో ఉన్నా, సమస్యలతో ఉన్నా, అనారోగ్యాలతో ఉన్నా, ఆర్థిక సమస్యలతో ఉన్నా, చెప్పుకోలేని వ్యాధులతో ఉన్నా, యేసు నామమున వారి కన్నీరు యేసు క్రీస్తు పేరట నాట్యముగా మార్చబడునుగా కానీ ప్రార్థిస్తూ దీవిస్తున్నాను తండ్రి. ఆశీర్వదించండి, కృపలో నడిపించండి. ఈ కార్యక్రమం కొరకు స్పాన్సర్ చేసిన బిడ్డలను దీవించండి, నూరంతల ఫలాల వారికి దయచేయండి. ఇంకా రానున్న దినాలు నీ చిత్తానుసారముగా ఈ కార్యక్రమం ముందుకు సాగిపోనట్లుగా నీవే నీ యొక్క ఉన్నతమైన విషయాలు మన ద్వారాలు తెరిచి ముందుకు నడిపించమని, మహిమను పొందమని యేసు నామమున ప్రార్థిస్తూ నీ బిడ్డలందరిని దీవిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. సత్యం కొరకు ఎదురు చూస్తున్నారా? యేసయ్యలో ఆత్మీయంగా ఎదగాలనుకుంటున్నారా? యేసయ్య మహిమ కార్యాలు చూడాలనుకుంటున్నారా? కష్టములు, వ్యాధులు, బంధకములు, చీకటి క్రియలు, చెప్పుకోలేని సమస్యలు వేధిస్తున్నాయా? శాంతి, సమాధానం, సంతోషం, రక్షణ, విడుదల, ఆశీర్వాద జీవితం కొరకు ఆశ కలిగి ఉన్నారా? మీకొక గొప్ప శుభవార్త. అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానం. చాటపర్రు మన్నా సంఘంలో జరుగుతున్న ఆరాధనలకు మిమ్ములను, మీ కుటుంబాలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. తప్పక రండి, మర్చిపోకండి. అనేక మంది ఈ ఆరాధనలో పాలు పొంది విడుదల పొందుతున్నారు, ఆశీర్వాదాన్ని పొందుతున్నారు, రక్షణ పొందుతున్నారు, దేవుని వాక్యము చేత దైవికమైన శక్తిని పొందుకొనుచున్నారు. మర్చిపోకండి, తప్పకుండా పాల్గొనండి. యేసయ్య మహిమ కార్యాలు చూడండి. ప్రభువు మిమ్మును, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.